2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం అయ్యింది. మ్యాక్సిమం ప్రతిపక్ష హోదాను కూడా, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి వాస్తవం ఇది అందరికీ తెలిసిందే. సరే, లాస్ట్ 2019 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ఆ టర్మ్లో జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి బహిరంగంగా బీజేపీకి మద్దతు ఇవ్వకపోయినా ఆయన బీజేపీకి మద్దతుదారుడే. అది ప్రత్యక్షంగా పొత్తు అయితే పెట్టుకోడు, కానీ పరోక్షంగా బీజేపీ అడిగినా అడగకపోయినా బీజేపీకే మద్దతు ఇస్తారు, మిగతా ఏ పార్టీకి మద్దతు ఇవ్వడు, అది స్పష్టం. అది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. అయితే